ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని వెనుక అమెరికా ఇంకా ఇరాన్ పేర్లు మనకి ఖచ్చితంగా వినిపిస్తూనే ఉంటాయి. అసలు వీళ్ళిద్దరికీ ఎందుకు పడదు? మధ్యలో ఇజ్రాయేల్కి పని ఏంటి? డొనాల్డ్ ట్రంప్ వచ్చాక ఈ గొడవ ఎందుకు ముదిరింది? 1979 నుంచి ఇప్పటి వరకు జరిగిన అసలు కథ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. 1979కి ముందు అమెరికా ఇంకా ఇరాన్ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవి. ఇరాన్ రాజు మొహమ్మద్ రేజా షా పహ్లావి అమెరికాకి మద్దతుదారుడు. కానీ 1979లో ఇస్లామిక్ విప్లవం షా మెహ్మద్ రజా పహ్లావి పాలనకు వ్యతిరేకంగా జరిగింది. షా పాలనలో సావక్ రహస్య పోలీసుల ద్వారా వ్యతిరేకులపై కఠిన దాడులు, మత స్వేచ్ఛపై పరిమితులు ప్రజల్లో కోపాన్ని రేకెత్తించాయి. షా ప్రవేశపెట్టిన వైట్ రెవల్యూషన్ ద్వారా ఇరాన్ సమాజాన్ని వెస్ట్రన్ దేశాల తరహాలో మార్చడానికి ప్రయత్నించారు. ఇది సంప్రదాయ ఇస్లామిక్ విలువలకు మరియు సంస్కృతికి వ్యతిరేకమని ప్రజలు, ముఖ్యంగా ఇంకా మత పెద్దలు భావించారు. 1953లో CIA సహాయంతో షా అధికారాన్ని కాపాడుకున్నారని, అప్పటి నుంచి ఆయన అమెరికాకు లోబడి పనిచేస్తున్నారని, దేశ వనరులను విదేశాలకు కట్టబెడుతున్నారని ప్రజలు నమ్మారు. ఆయతొల్లా ఖొమైనీ నేతృత్వంలో షా పాలనను వెస్ట్రన్ ఏజెంట్గా ఇస్లామిక్ విలువలకు విరుద్ధంగా చిత్రీకరించారు. అమెరికా ప్రభావం ప్రజల్లో ద్వేషాన్ని పెంచింది. 1978 చివరలో మొదలైన నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో 1979 జనవరిలో షా దేశం విడిచి పారిపోయారు. ఫిబ్రవరి 1979లో ఆయతుల్లా ఖొమైనీ ఆధ్వర్యంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పడింది. విప్లవం తర్వాత ఇరాన్ విద్యార్థులు టెహ్రాన్లోని అమెరికా రాయబార కార్యాలయం అంటే ఎంబసీపై దాడి చేసి 52 మంది అమెరికన్లను 444 రోజుల పాటు బందీలుగా ఉంచుకున్నారు. దీనివల్ల అమెరికాకు ఇరాన్ అంటే తీవ్రమైన కోపం పెరిగింది. అప్పటి నుంచే రెండు దేశాల మధ్య డిప్లొమాటిక్ సంబంధాలు కట్ అయ్యాయి. మిడిల్ ఈస్ట్లో ఎవరి కింగ్ అన్నదే అసలు పోరు. అమెరికాకు అక్కడ పట్టు ఉండాలని, ఇరాన్ ఏమో అమెరికాను అక్కడి నుంచి పంపించేయాలని చూస్తుంది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు అంటే న్యూక్లియర్ బాంబ్స్ ఉంటే ఇది ప్రపంచానికే ముప్పు అని అమెరికా వాదన. ఇరాన్ దగ్గర బాంబు ఉంటే మిడిల్ ఈస్ట్లో అమెరికా మాట చెల్లదు. ఇరాన్ని చూసి సౌదీ అరేబియా, టర్కీ లాంటి చిన్న దేశాలు కూడా బాంబుల కోసం ట్రై చేస్తాయి. అప్పుడు ప్రపంచం మొత్తం అణుబాంబుల మీద కూర్చున్నట్లు అవుతుందని, ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుందని ప్రపంచ దేశాలు భయపడి వారిపై భారీగా ఆర్థిక ఆంక్షలు విధించాయి. లైక్ ఎలా అంటే, ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన ఆయిల్. ఇరాన్ దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్నాయి. ఒకప్పుడు భారత్ ఇరాన్ నుంచి చాలా ఆయిల్ కొనేది. కానీ అమెరికా ఒకవేళ మీరు ఇరాన్ నుంచి ఆయిల్ కొంటే మీరు అమెరికాతో వ్యాపారం చేయలేరు అని వార్నింగ్ ఇచ్చింది. దీనివల్ల ఇరాన్ ఆదాయం సగానికి పైగా పడిపోయింది. మనకు వాట్సాప్ ఎలాగో అంతర్జాతీయ బ్యాంకులకు SWIFT అనే సిస్టమ్ అలాగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి డబ్బులు పంపాలంటే ఇది ఉండాల్సిందే. అమెరికా ఇరాన్ను ఈ SWIFT సిస్టమ్ నుంచి బయటకు పంపేసింది. అంటే ఇరాన్ వేరే దేశాలకు ఆయిల్ అమ్మినా ఆ డబ్బులు తమ దేశానికి తెచ్చుకోలేదు. ఇది ఒక దేశాన్ని ప్రపంచం నుంచి కట్ చేసింది. ట్రంప్ వాడిన అసలైన ఆయుధం ఏంటంటే, నువ్వు ఇరాన్తో ఫ్రెండ్షిప్ చేస్తే నాతో గొడవ పడ్డట్టే అని అమెరికా ప్రపంచ దేశాలకు చెప్పింది. సింపుల్ గా చెప్పాలి అంటే అమెరికా మార్కెట్ విలువ $25 ట్రిలియన్. ఇరాన్ మార్కెట్ చాలా చిన్నది. ఏ కంపెనీ అయినా అమెరికాతో వ్యాపారం చేయాలనుకుంటుంది, కానీ ఇరాన్ కోసం అమెరికాను వదులుకోదు కదా. అందుకే గూగుల్, యాపిల్ లాంటి కంపెనీలు కూడా ఇరాన్లో సర్వీసులు అందించవు. ఆంక్షల వల్ల ఇరాన్లో సాధారణ ప్రజల జీవితం చాలా కష్టంగా మారింది. ఇరాన్ కరెన్సీ రియల్ ప్రపంచంలోనే అత్యంత తక్కువ విలువ గల కరెన్సీగా మారిపోయింది. దీనివల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. సో అమెరికా వేసే ఈ ఆర్థిక ఆంక్షలు బాంబుల కన్నా ప్రమాదకరమైనవి. ఒక దేశాన్ని ఆర్థికంగా దివాలా తీయించి వాళ్ళు లొంగిపోయేలా చేయడమే దీని అసలు ఉద్దేశం. ఈ సమస్యను పరిష్కరించడానికి 2015లో ఒక ఒప్పందం జరిగింది. అదే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈ ఒప్పందం ఇరాన్ మరియు ప్రపంచ అగ్రరాజ్యాల US, UK, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనా మధ్య జరిగింది. దీనికి ఇరాన్ ఏం చేయాలి అంటే తన దగ్గర ఉన్న యురేనియం నిల్వలను తగ్గించుకోవాలి. అణు రియాక్టర్లను పౌర అవసరాలకే అంటే విద్యుత్ వంటి వాటికే వాడాలి. ఇంకా అంతర్జాతీయ ఇన్స్పెక్టర్లను తనిఖీలకు అనుమతించాలి. ఇప్పుడు ఇరాన్ ఇవన్నీ చేస్తే ప్రపంచ దేశాలు ఏం చేయాలి అంటే
ఇరాన్పై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి. ఇరాన్ తన ఆయిల్ మళ్లీ అమ్ముకోవడానికి అనుమతించాలి. నిలిచిపోయిన ఇరాన్ డబ్బును తిరిగి ఇచ్చేయాలి. అయితే 2015లో ఈ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరిగింది ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో. ఇరాన్తో అని ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై నిప్పులు చెరిగారు. ఆయన దృష్టిలో ఇది ఒక డిజాస్టర్ అని. ఇంకా అప్పట్లో ట్రంప్ నా జీవితంలో ఇంత దారుణమైన ఒప్పందాన్ని ఎక్కడా చూడలేదు. ఇరాన్ మనల్ని వెర్రివాళ్ళని చేసింది. మనం వాళ్ళకి అన్ని అప్పజెప్పేశాం, కానీ మనకు దక్కింది 0. ఈ అగ్రిమెంట్ వల్ల అమెరికాకు నష్టం, ఇరాన్కు లాభం అని ఆయన గట్టిగా నమ్మారు. ఒబామా మరియు జాన్ కెర్రీ అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇరాన్ ముందు మోకరిల్లారు అని ట్రంప్ విమర్శించేవారు. ఈ ఒప్పందం కేవలం 10 నుంచి 15 ఏళ్ల వరకే పనిచేస్తుంది. ఆ తర్వాత ఇరాన్ మళ్ళీ బాంబులు తయారు చేసుకోవచ్చు. అంటే మనం సమస్యను పరిష్కరించలేదు, కేవలం వాయిదా వేస్తున్నామంతే అని ఆయన మండిపడ్డారు. ఒప్పందంలో భాగంగా ఇరాన్ కు సంబంధించిన పాత బకాయిలు మరియు ఫ్రీజ్ అయిన నగదును దాదాపు $100 బిలియన్ వరకు అమెరికా తిరిగి ఇచ్చేసింది. మనం వాళ్ళకి వేల కోట్ల రూపాయలు ప్లేట్లలో పెట్టి ఇచ్చేసాం. ఆ డబ్బుతో వారు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తారు, టెర్రరిజాన్ని పెంచుతారు అని ఆయన ఆరోపించారు. అయితే ఇవి సన్సెట్ క్లాజెస్, అంటే ఈ ఒప్పందం కొన్ని ఏళ్ళ వరకే పనిచేస్తుంది. ఆ తర్వాత ఇరాన్ మళ్ళీ బాంబులు తయారు చేసుకోవచ్చు కదా. అయితే మళ్ళీ ఇందులో ఇరాన్ తయారు చేస్తున్న బాలిస్టిక్ మిసైల్స్ గురించి ఈ ఒప్పందంలో ఏమీ లేదు. ఇంకా టెర్రరిజంని ప్రేరేపించే ఇతర దేశాల్లోని గ్రూపులకు అంటే హమాజ్, హెజ్బుల్లాకి ఇరాన్ ఇస్తున్న మద్దతును ఇది ఆపడం లేదు. అంటే ఆ ఒప్పందం వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. 2018 ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాక అన్నట్టుగానే అగ్రిమెంట్ నుంచి అమెరికాను బయటికి వచ్చేసింది. ట్రంప్ ఇంకా మ్యాక్సిమం ప్రెజర్ పాలసీని మొదలు పెట్టారు. అమెరికాకి ఇజ్రాయెల్ అంటే ప్రాణం, కానీ ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ ను మ్యాప్ నుంచి తుడిచేస్తామని బహిరంగంగా అంటుంది. ఇరాన్ నేరుగా యుద్ధం చేయకుండా తన మద్దతుదారులైన హమాజ్, హిజ్బుల్లా గ్రూపులతో ఇజ్రాయెల్ పై దాడులు చేయిస్తుంది. ఒకవేళ ఇరాన్ దగ్గర అణుబాంబు ఉంటే అది నేరుగా ఇజ్రాయెల్ ఉనికికే ముప్పు. అందుకే అమెరికా కన్నా ముందే ఇజ్రాయెల్ రంగంలోకి దిగుతుంది. ట్రంప్ టైంలో 2 దేశాలు యుద్ధానికి జస్ట్ ఒక అడుగు దూరంలో నిలిచాయి. 2020 జనవరి ఇరాన్ అత్యంత శక్తివంతమైన జనరల్ కాసిం సులేమాన్ని అమెరికా డ్రోన్ దాడిలో చంపేసింది. ఇది ఇరాన్ కి పెద్ద దెబ్బ. దానికి బదులుగా ఇరాన్ అమెరికా బేసుల మీద మిసైల్స్ వేసింది. దీనికి బదులుగా ట్రంప్ ఆర్థిక ఆంక్షలు విధించి ఇరాన్ ఆయిల్ బిజినెస్ ను దెబ్బతీశారు. ఇరాన్ ఇప్పుడు అణుబాంబు తయారు చేయడానికి చాలా దగ్గరగా ఉంది. ట్రంప్ మళ్ళీ పవర్లోకి రావడంతో ఇరాన్ బాంబు తయారు చేయకముందే దాన్ని దెబ్బ కొట్టాలి అని ఇజ్రాయెల్ భావిస్తుంది. అందుకే ఇజ్రాయెల్ ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడులు చేయడానికి ప్లాన్ చేసింది. దీనికి అమెరికా పూర్తి సపోర్ట్ ఇస్తుంది. 28 ఫిబ్రవరిలో అమెరికా ఇంకా ఇజ్రాయెల్ రెండూ కలిపి ఇరాన్పై దాడి చేసింది.